జై సచ్చిదానంద. మీ అందరిలోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా మనఃపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈరోజు కూడా మనం గురు శిష్యుల మధ్య ఉన్న యథార్థ సంబంధం గురించి మాట్లాడుకుందాం. గురువుకి శిష్యుడు చేయాల్సిన సమర్పణ భావన ఉంది. అది ఏ విధంగా ఉండాలి? సంపూర్ణ సమర్పణ భావనగా ఉండాలి. ఈ సంపూర్ణ సమర్పణ భావన లేకుంటే శిష్యుడిగా ఉంటూ తనకు ఏ ప్రయోజనమూ ఉండదు. ఎప్పుడు ఈ సమర్పణ భావన మనసులో కలుగుతుందో అప్పుడే ఈ జ్ఞానమనేది వికసించడం మొదలవుతుంది. శిష్యునికి గురువు ఎంత మేరకు తెలియజేసినా సరే జ్ఞానమనేది అప్పుడే పుడుతుంది. శ్రీకృష్ణ పరమాత్ముడు గీతలో అర్జునుడికి ఎన్నో బోధలు చేశాడు. కాని అర్జునుడి మనసులో ఏదీ నిలబడలేదు. ఆత్మ గురించి ఎన్నో చెప్పాడు, ఎన్నెన్నో విషయాల గురించి చెప్పాడు. కాని తన బుర్రకు మాత్రం అది ఎక్కనేలేదు. కాని ఎప్పుడైతే తను భగవంతుని యథార్థ స్వరూపం చూశాడో ఆ తర్వాత అతని తాలూకు ఆలోచన ఎక్కువైంది. అతనికి పాదాభివందనం చేశాడు. ఆయన అలాగే స్వీకరించాడు. మీరే నిజమైన పరమాత్ముడు అన్నాడు. ఆ సమయంలోనే అతని బుద్ధికి సమర్పణ అనే ఆలోచన తట్టింది. ఆ తర్వాత అతనికి వెంటనే ఈ జ్ఞానం వికసించసాగింది. అతని ఈ దివ్య దృష్టిలో పరమాత్ముడనేవాడు భగవంతుడై కనిపించాడు. అతని ఉద్దేశంలో అతనిలో గౌరవభావమే ఎక్కువగా కనిపించేది. అతను తన లౌకిక దృష్టితో చూడసాగాడు. అతనికి పరమాత్ముడనే భావనతోనే అనుబంధం సాగింది. అతనికి పెద్ద సలహాదారుడు రాజసభలో కొలువున్నాడు. ఈ దృష్టితోనే అతను చూస్తున్నాడు. భగవంతుడు పరమాత్ముడు ఈ విధంగా అతని మనసులో స్థిరపడలేదు. ఆత్మ పరమాత్మలకు సంబంధించిన ఏమాత్రం నాలెడ్జీ లేకుండా ఉన్నాడు. ఈ దృష్టిని సరిదిద్దడానికి పరమాత్ముడు కృష్ణ అర్జునునికి బాగా బోధించాల్సొచ్చింది. జ్ఞాన సంపదను బాగా ప్రసాదించాడు. చెప్పి వివరించి ఆఖరికి అతనికి ఈ దివ్య దృష్టి అనుకూలించింది. ఆ తర్వాతే అతనికి కృష్ణుణ్ణి పరమాత్ముడిగా స్వీకరించే స్వబుద్ధి అతనికి కలిగింది. దాంతో మధ్యాహ్న వేళ నుంచి అన్ని విషయాలు స్మరణకెక్కాయి. అంతవరకు ఈ జ్ఞాన తలుపనేది తెరుచుకోలేదు. అతనికి ఈ ఆత్మ వికసించనే లేదు. ఈ సమయంలో బాంధవ్యం అనేది ముడిపడకుండా ఉండిపోయింది. ఏ ఒక ఉపయోగం లేదు. ఎక్కడ మనం సమర్పణతో ఉండాలో, ఎక్కడ మనకు ఆ రకమైన గురువు అందుబాటులో ఉంటాడో ఆ చోట మనం సమర్పణ చేసుకోవాలి. విరాట్ పురుషుడని ఎవరెవరిని మనం అంటాం? ఎవరు మన అహంకారాన్ని అణచేస్తారో వారినే కదా అలా అంటాం. మనకు అహంకారం నుంచి ముక్తి ప్రసాదిస్తారు కదా, వారినే మన దృష్టిలో విరాట్ పురుషులని అంటాం, మరెవర్నీ కాదు. అది తప్ప అన్నీ కల్పితమే. ఎప్పుడు ఈ అహంకారం అనేది లేకుండా పోతుందో అప్పుడే ఈ జ్ఞానం వికసిస్తుంది. అంతవరకు మనం మన భగవంతుణ్ణి చూడకుండానే అతని పట్ల మనం భక్తితో ఉండడం సాధ్యపడుతుంది, మనకు ప్రాప్తమవుతుంది. ఈ విధంగా మనం ఎప్పుడూ భక్తితో ఉంటే మనకు పుణ్యం సర్వదా లభిస్తుంది. ఇదే మనకు ఒక ముఖ్యమైన విషయం అవుతుంది. ప్రత్యక్ష సమర్పణ చేసుకోవడం వల్ల ముక్తి మనం పొందగలం, ఆత్మవరం సిద్ధిస్తుంది. సంపూర్ణ జ్ఞానం సాధువులు, గురువులు, సద్గురువులు, జ్ఞానులు వీళ్ల పట్ల నిండు మనసుని లగ్నపరిస్తేనే అందులోంచి మనం మన మోక్షం వరకు ఉన్న కార్యాలన్నీ చక్కగా ఫలిస్తాయి. కాబట్టి ఈ విధమైన సద్గురువుని, జ్ఞానగురువుని వెతకండి. వారు కనిపిస్తేనే మీకు ఉపయోగం ఉంటుంది. అందువల్లనే ఈ అన్ని విషయాలు శాస్త్రాల్లోనే గాక అన్నింట్లోనూ చెప్పడం జరిగింది. కరెక్ట్గా చెప్పాలంటే ఆత్మజ్ఞానం కావాలంటే ప్రత్యక్ష గురువునే మనం వేడుకోవాలి. కనిపించని భక్తి అంతా ఈ జ్ఞానానికి నిజంగా సహకరించదు. కాని ప్రత్యక్ష జ్ఞానం 1-1 అర్జునునికి కుదిరిన విధంగా కుదిరితేనే ఉపయోగం ఉంటుంది.
మన ఆఖరి లక్ష్యం అర్జునునికి ఆత్మజ్ఞానం ప్రాప్తించింది. ఉన్నంతలోనే ఉన్నత భక్తి అతనిలోనే ఉండేది. కాని ఆత్మజ్ఞాన ప్రాప్తం చాలా ఆలస్యంగానే సిద్ధించింది. దీన్నే జ్ఞానమని అంటాం. ఇటువంటి జ్ఞానాన్ని పొందాలంటే ప్రత్యక్ష గురువు మనకు ఖచ్చితంగా సహాయం అందించాలి. ఒకవేళ మీకు తెలివైన మంచి గురువు ఎదురై ఒక జ్ఞాని తోడైతే ఇక దిగులనేదే మీకు మీ చెంతకి అసలు రాదు. ఎందుకంటే మీ సమర్పణ నిజమైనది, మీ సద్గురువు నిజమైనవారు. సపోజ్ మీరు ఒక గురువు దగ్గర సమర్పించుకుని తర్వాత మీలో దిగుళ్ళు టెన్షన్లన్నీ ఉంటే, అంటే ఈ కోపం, తాపం, మోహం, లోభం ఇవన్నీ జోడైతే, ఇంకోవైపు లేదు నేను సద్గురువు దగ్గర సమర్పించుకునుంటే ఈ రెండూ కలిసిపోలేనివి. మనకు మాత్రం సరైన సద్గురువు కుదిరిపోతే ఇక బాధ అనేది అసలు దరి చేరుకోదు. దాదాజీ నాతో ఏమనేవారంటే, మీరు మాత్రం నా దగ్గరకు వచ్చి జ్ఞానదీక్ష తీసుకుని మా ఆజ్ఞ ప్రకారం పాటిస్తే మీకు ఖచ్చితంగా టెన్షన్స్ తగ్గిపోతాయి, దానికి గ్యారంటీ ఇస్తాం. అలా ఉంటే మీరు లాయర్ని కలిసి వాదాడు చూడొచ్చని అంత ఖచ్చితంగా ఈయన చెప్పగలరు. ఎప్పుడు ఏ సమయంలోనూ అలాగే అంటారు. ఎందుకంటే ఆయన ఒక జ్ఞాని కదా. దాదాజీ లాంటి వాళ్ళు నిజంగా ఎవరికీ దొరకరు. ఈ విధమైన ఒక అద్భుతమైన ఒక యోగ పురుషులు, ఈ రకంగా ఉండేవాళ్ళు అందరూ ఎప్పుడో ఒకసారే ఈ విధంగా జన్మిస్తారు. అప్పుడే మనకు ఉపదేశించగలరు, లేదంటే ఖచ్చితంగా కుదరదు. ఒక సహోదరుడు దాదాజీని కలుసుకున్నాడు. అతనొచ్చి అన్ని విషయాలు చెప్పుకున్నాడు. దాదాజీ అడిగారు, మీరు ఎవరి భక్తులని అడిగినందుకు నేను కృష్ణుడి భక్తుడని ఆయన చెప్పారట. అందర్నీ గౌరవిస్తాను, క్రైస్తవుల్ని అభిమానిస్తాను అని. వెంటనే దాదాజీ, అలాగా, మీకెప్పుడైనా దిగులు పుడుతుందా అని అడిగారట. వెంటనే అతను దిగులు పుడుతుంది, అది కూడా బిజినెస్లో ఎక్కువ టెన్షన్స్ అని అన్నట్ట. మీరే భగవంతునికి సమర్పించుకున్నారు కదా, మరి ఎలా దిగుళ్లు వరించాయని అడిగారు. ఈ భగవంతుడు నిజంగా ఉంటే మనకు బాధలనేవి ఉండకూడదు కదా, లేదా మన సమర్పణలో నిజాయితీ ఉంటే బాధలనేవి దరిచేరవు. ఎందుకంటే బాధ అనేది కలిగిందంటే మీరు వెంటనే కృష్ణ పరమాత్ముడిని తలుచుకోవాలి. ఎందుకంటే బాధ కలిగినప్పుడు మీరు కృష్ణుని కొలుస్తారు కాబట్టి. మీరు బాధపడుతున్నప్పుడు దేవుడి పేరు స్మరించండి. నిజమైన సమర్పణ చెప్పుకునే మీరు దిగులు పడ్డం మొదలుపెట్టండి. అది వచ్చి నిజమైన కృష్ణ సేవగా ఉన్నట్టయితేనే మీరు అలా చేయాలి. మీరు వెళ్లి కృష్ణ పరమాత్ముడితో గొడవ పడండి, ఆర్గ్యుమెంట్ చేయండి, ఆయనతో చెప్పుకోండి మీ బాధలని. ఓ భగవంతుడా, నేను నీకు సమర్పించాను, నన్నే నీకు సమర్పించాను కదా, మరి నేనెందుకు ఇలా దిగులు పడాలి? నాకు బాధలు కలగకుండా ఏదైనా చెయ్యి. నా టెన్షన్స్ అన్నీ నీ పాదాల కింద సమర్పించుకుంటాను. ఈ విధంగా మీరు భగవంతుడికి విన్నవించుకోలేరా? మీరు నిజంగా ఈ భగవంతునితో ఉన్నమాట చెప్పుకోవచ్చు. భగవంతుణ్ణి మీరు దూషించొచ్చు. మీరెందుకు దూషించాలి? ఎందుకంటే మీకు ఆశ లేదు గనక. మనసులో భయం ఉంది, భగవంతుని పట్ల భేదభావం ఉంది. భగవంతుని పట్ల భేదభావం లేకుండా ప్రేమ మాత్రం ఉన్నట్టయితే అప్పుడు ఆ ప్రేమతో మీరు ఏదైనా కోరుకోవచ్చు. భగవంతుడు మిమ్మల్ని ఇంతైనా కోపగించుకోరు. భగవంతుడు కోపడతాడనే భయం మీకొద్దు. నాకు భయంగా ఉంది, నాకు చెడు లాంటిది ఏదైనా సంభవిస్తే ఏం చేయగలం, ఇదంతా మీకు అక్కర్లేదు. ఈ భయం అనేదే అక్కర్లేదు. మనం ఎవరి మీద నిజమైన భక్తితో ఉన్నామో వారిని మనం ఎలా ఏమార్చగలం చెప్పండి చూద్దాం. మనల్ని మోసం చేసేలా చేస్తే అతను భగవంతుడెలా అవుతాడు? ఇదంతా కల్పితమే. 1-2 గంటలు కూర్చుని భగవంతునికి విన్నవించుకోండి, నన్నెందుకు బాధ పెడతావు? నేను నీకు 2 గంటల మంత్రాలు చదివి పూజలవి చేస్తున్నాను కదా, నేను నీకు నైవేద్యం పెడుతున్నాను, తీర్థం పంచుతున్నాను, నిద్రపుచ్చుతున్నాను, ఆ రకంగా హారతిస్తున్నాను, నీ పేరు చెప్పి జపం కూడా నేను చేస్తున్నాను, భుక్తి మర్చిపోయాను, ముందు నీకు నైవేద్యం పెడతాను. అలా అంతా ఉన్నప్పుడు నాకెందుకు ఈ బాధలు కలిగిస్తావు? నేను నిన్ను నెత్తిమీద పెట్టుకుని పూజిస్తున్నానే, ఇంకా ఎందుకు ఈ బాధలు?
ఈ రకంగా మీరు ఆయన అడగండి. మీ ప్రశ్నకి ఖచ్చితంగా సమాధానం వస్తుందో లేదో చూడండి. నిజమైన మనసుతో పోరాడితే ఏ విధమైన కపటము మిమ్మల్ని నిజంగా ఆవరించదు. భగవంతునితో కపటబుద్ధితో ఉండకూడదు. కాని ఈ రోజుల్లో భగవంతుని కపటబుద్ధితో సేవిస్తున్నారు. భగవంతునికి మనం లీలలవి చూపించకూడదు. ఎందుకంటే భగవంతునితో ఏం కోరతారు? ఇది చేయించు, అది సాధించు అని, అది కలిగించు, నేను ప్రసాదం చేసి పెడతాను, ఈ విధంగా వారు కోరుకుంటున్నారు. దేవుడేమైనా మూర్ఖుడా? ఈ లోభి లాంటి వాళ్లే భగవంతుణ్ణి ఇలా కోరుకునేది. ఎవరు ప్యూరుగా నిర్మల మనసుతో ఉంటారో అప్పుడు వాళ్ల హృదయాన్ని తెరిచి కూడా చూపించొచ్చు. ఇలా చూడు, నీ మీద నేను పెంచుకున్న నిజమైన ప్రేమను చూడమని చెప్పొచ్చు. ఎవరికైనా ఈ ప్రేమ ఉందా? కృష్ణ పరమాత్ముడితో రాధ కన్నా రుక్మిణి కన్నా నాలో ఎక్కువ ప్రేమ ఉందని నిరూపించండి. ఈ స్థాయిలో మీరు ప్రేమగా ఉండి చూడండి. అందరూ భార్య పిల్లలతోనే ప్రేమగా ఉంటారు. దేవుడితో ఎవరుంటారు? దేవుడికి ఎప్పుడూ లాస్ట్ నెంబరే కదా ఇస్తారు, ఆఖరి నెంబరు. మొదట భార్య, తర్వాత పిల్లల యోగక్షేమం. బంధువులు, పిల్లలు అందరూ నా పిల్లలు, నా పిల్లలు, నా పిల్లలు అని. కాని ఆ పిల్లలు చెప్పిన మాట వినిపించుకోవట్లేదే. చేతిలో జపమాలతో ఏమంటారు? ఓ భగవంతుడా, నాకు నువ్వు తప్ప ఎవరూ దిక్కులేరని అంటారు. మొదటే చెప్పొచ్చు కదా, భగవంతుడా నువ్వు తప్ప నాకెవరూ దిక్కులేరని. ముందు అతనికి భార్య కావాల్సొచ్చింది, పిల్లలు కావాల్సొచ్చింది, డబ్బు కావాల్సొచ్చింది. అన్నీ నావి నావి అంటూ ఉండేవాడు. ఇప్పుడేమో భగవంతుడా నువ్వు తప్ప నాకెవరూ దిక్కని అంటున్నారు. కాని భగవంతుడు అతనితో అన్నాడు, నాకు అర్థమైందయ్యా, నేనుగాక నీకు ఎవరెవరున్నారని. దారిలో నువ్వు వెళ్లేటప్పుడు ఆ అమ్మాయిని చూస్తూనే కదా వెళుతున్నావు. నువ్వు నాకంటే ఆ అమ్మాయినే కదా ఎక్కువగా చూసుకుంటూ వెళ్లేది. నాకు తెలీదా ఏంటి? మరి నన్ను తప్ప ఎవరిని చూడలేదంటావేంటి? ఏమయ్యా, నువ్వు నన్నే కదా డిమ్కి కొట్టించాలని చూస్తున్నావు. అందువల్లే భగవంతుడు అతను చెప్పింది వెళ్ళలేదు. కాని ఎవరు నా పట్ల పవిత్రంగా ఉంటారో, ఎవరైతే నన్ను కావాలనుకుంటారో వారి మీదే భగవంతుని ఆశీస్సులుంటాయి తప్ప వేరే ఎందులోనూ ఉండవు. అతని దృష్టి పెళ్ళాం మీద లేదు, పిల్లల మీద లేదు. ఇలాంటి వాళ్ళు ఒకరుంటే ఎలా ఉంటుంది చెప్పండి? భగవంతుడికి ఆనందంగా ఉంటుంది కదా. అతని మీద భగవంతుడు ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచుతాడు. అతని బాధలన్నీ దూరం చేస్తాడు. భగవంతుని పట్ల శ్రద్ధ చూపిస్తే సమస్యలంటూ ఏవి దరిచేరవు. నా నెత్తిమీద దేవుడున్నాడు. అందుచేత నేను మరి నరసింహ మెహతా మిత్రుని కూతురి పెళ్లి జరిగేటప్పుడు చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా పోయింది. ఆ పెళ్లి జరిపించడానికి కూడా డబ్బు లేని పరిస్థితి వచ్చింది. నా కృష్ణ పరమాత్ముడే నన్ను ఆదుకుంటాడని అన్నాడు. నేనెందుకు దిగులుపడాలి? మొత్తానికి పెళ్లి బాగా ఘనంగా జరిగింది. ఎవరు ఎంత డబ్బిచ్చారన్న విషయం ఆయనకి తెలియదుగాక తెలియదు. నిజమైన భక్తుడు కదా. అందువల్ల భగవంతుడు ఎలాగైనా జరిపిస్తాడనే నమ్మకం కోల్పోలేదు. ఎక్కడ్నుంచో ఆయనకు రావాల్సిన డబ్బంతా వచ్చేసింది. కృష్ణ పరమాత్ముడు చేతులారా ఇవ్వకపోయినా అతనికి డబ్బు దొరికింది. దీనికంటూ శ్రద్ధ చూపించాలి. శ్రద్ధ ఉందంటేనే మీ మనసు దృష్టి మళ్లించదు, నిజంగా డైవర్ట్ చేయదు, స్థిరత్వంగా ఉంటుంది. అందువల్ల మీ లెక్క బాగా స్థిరంగా ఉంటూ మంచి అభివృద్ధి కలిగించి ఒక మంచి ఫలితాన్ని మీకు అందిస్తాడు భక్తి వలన. కాబట్టి భగవంతుడి పట్ల ఎప్పుడు ప్రేమగా సమర్పించు బుద్ధితో మనం మెలగాలి. సమర్పణ బుద్ధి అనేది చాలా ముఖ్యమైనది. మీరేమైనా చేయండి, భగవంతునికి కృష్ణార్పణం కృష్ణార్పణం అని చెప్పి చేయండి. అప్పుడు ఆయన మీకు మంచి ఫలితాన్నిస్తాడు. మరి సమర్పణ బుద్ధి అనేది అసలు లేదంటే నిజంగా మీ కార్యం నెరవేరదు. ఆ తర్వాత అతను భగవంతుని తిడుతూ ఉండిపోతాడు. నన్నెందుకు శిక్షిస్తావంటాడు. నువ్వు చెప్పినట్టు నేను చేయడం లేదు, నువ్వు నిజమైన భక్తుడివి కాదు. వెంటనే అతను, దాదాజీ నన్ను క్షమించు, నేను పెద్ద తప్పు చేశాను, నేను భగవంతుడిని నిర్లక్ష్యం చేసి డబ్బు అని అలమటించాను. అప్పుడే అతను చేసిన తప్పు అతనికి బోధపడింది. అలాగే దాదాజీతో అంతా చెప్పుకుని క్షమాపణ కోరాడు. భగవంతునితో నిజమైన భక్తుడిగా ఉంటానని అతను ఒట్టువేశాడు. ఆ తర్వాతే అతనికి
అభివృద్ధి సాధ్యమైంది. లేదంటే అతనికి ఎక్కడిది ఎదుగుదల? బాధలే కదా జీవితంలో ఉండేవి. భగవంతుడా భగవంతుడా అని ఒక పక్క చెబుతూ మరో పక్క డబ్బు దశకం అని అలమటిస్తూ కూర్చుంటే ఎలా జరుగుతుంది? ఎలా సమర్పించుకోగలడు? సమర్పణ అంటే ఏంటి? మన భావన అనేది భగవంతునితో ఎన్నటికీ అంటే పసిపిల్లాడు తల్లి ఎక్కడికెళ్ళినా అమ్మ చెయ్యి పట్టుకునే కదా వెళ్తాడు. ఇలాగే నడుచుకోవాలి. దేవుడి చెయ్యి పట్టుకుని నడవాలి. లౌకికంలోనూ ఇంతే. భగవంతుని మనసారా కొలవండి. ఏదైనా సరే సమర్పించుకోవాలి. జీవితంలో ఏది మంచో ఏది చెడో భగవంతుడే దిక్కు. భగవంతుడా నా ప్రతి కదలిక అది నీ వల్లనే, నా వల్ల అనేదేమీ లేదని మీరు అనండి. కాని ఇక్కడేంటి? మంచివన్నీ ఇతనికి, నష్టాలన్నీ దేవుడికంటే ఎలా? ఏ చోట సమర్పణ సంపూర్ణమవుతుందో ఆ చోటే శక్తులన్నీ ప్రాప్తమవుతాయి. ఇదే నియమం. ఎవరు సమర్పిస్తారో వాళ్లకే బాధ్యతలు ఎక్కువ. తద్వారా సమర్పణ, అది కూడా సద్గురువు దగ్గర సమర్పణ చేసుకోవడం వల్ల నిజంగా ఉన్నతంగా ఉంటారు. మీ తప్పులు అన్నీ నిజంగా మాసిపోతాయి. ఈ సద్గురువు మీకు వేలు పట్టుకుని గుర్తులు తెలియజేస్తారు. ఇలా చూడు, నువ్వు చేసిన తప్పు. మీ పాటికి భక్తితో ఉంటూ నిజమైన భావనతో సద్గురువు లేరని చెప్తే అప్పుడు మీ తప్పులను ఎవరు వేలెత్తి చూపగలరు? ఆ పైన మీరెలా ఆ సుడి నుంచి లేచి వస్తారు? అలాగే గురువు అనేవాడు ఎలా అంటే, సద్గురువు అనేవాడు ఏమిటంటే, మీ లక్ష్యం ఏదైనా సరే, నా శిష్యులు చేసిన తప్పుల నుంచి నేను నిజంగా ముక్తి పొందాలి, ఇక మీదట ఒక తప్పు కూడా జరగకుండా నడుచుకోవడమే ముఖ్యం. ఇటువంటి నిర్ణయాన్ని మీరు తీసుకోక తప్పదు. దాదాజీ ఎప్పుడు నాతో అనేవారు, ఇలా చూడు నిర్మా, నువ్వు సేవ చేయడం వల్ల నా బాధ్యత అనేది ఉంది కదా, నిన్ను మోక్షానికి నడిపించుకెళ్తాను. ఏమంటే ఇదే సిద్ధాంతం. ఎవరైనా తాగడానికి ఒక కప్పు టీ ఇచ్చినా కూడా జీవితాంతం వాళ్ళు చేసిన ఉపకారాన్ని మర్చిపోలేను. నువ్వు నాకు రేయింబవళ్లు సేవలు చేస్తున్నావు, అందువల్ల నిన్ను మోక్షానికి తీసుకెళ్లడం నా బాధ్యత అని చెప్పేవారు. ఇది మాత్రమే కాదు, జ్ఞానాన్ని టాప్ మోస్ట్ లెవెల్కి తీసుకెళ్లడం నా బాధ్యత అనేది నువ్వు తెలుసుకో అని అన్నారు. అది కూడా నువ్వు ఏం చెప్పకుండా పనులు కొనసాగిస్తే ఇంకా ఎక్కువ బాధ్యత నాకు వచ్చి చేరుతుంది. నువ్వేదైనా తప్పు చేస్తే అప్పుడు నాకే నిందలు వస్తాయి. ఎందుకంటే తప్పు చేసేటప్పుడు నా దగ్గర ఉన్నావు కదా, అందువల్లే. అది నా తప్పు అనే కదా అందరూ అంటారు. అందువల్ల నువ్వు ఒక చిన్న తప్పు కూడా చేయకుండా చూసుకోవడం నా బాధ్యత అని చెప్పారు. ఇది చెప్పే విధానం కూడా అతనిలో ఒక ప్రత్యేక విషయమే. అంత గొప్ప ప్రేమ లోకంలో వచ్చి ఈ రకంగా ఎవరూ లేరు. ప్రేమగా ఇలా చూడు, నిర్మా కూడా ఎన్నో తప్పులు చేసింది. తప్పు చేయని వాళ్ళెవరూ లేరు. నేను చాలా చిన్నపిల్లని, 23 అప్పుడు నాకు. ఈ చిన్నతనంలోనే ఆయన పాదసేవ చేసేదాన్ని. అప్పుడు దైవం, ధర్మం, ఆత్మ అని ఏమీ నాకు తెలీదు. కానీ ఆ తర్వాత దాదాజీ దగ్గర జ్ఞానదీక్ష నేను స్వీకరించిన తర్వాత చదువు కుంటుపడుతుందనుకున్నాను. కానీ అది పాటికి సాగింది. విషయం పరమ వినయం అంటే ఏంటి, సేవ అంటే ఏ విధంగా చేయాలి, ఏ రకంగా చేయాలనేది నాకు తెలియకుండా ఉండేది. సేవ చేసేటప్పుడు తప్పులు జరుగుతూనే ఉండేవి. తప్పు చేసేటప్పుడు దాదాజీ ఎప్పుడు చెప్పేవారు కాదు. దాదాజీ కోసం వంట చేయడం, రోజు నేను వంట చేసేదాన్ని. ఒకసారి నేను ఎక్కువ ఉప్పు వేశాను. అప్పుడు తెలీదు. సాధారణంగా తినేవాళ్లకి ఉప్పు ఎక్కువైందని తెలీదుగాక తెలీదు. కానీ దాదాజీకి ఎందులోనైనా ఉప్పు ఎక్కువైందంటే వెంటనే ఆయనకి తెలిసిపోతుంది. అంత ఇంటెలిజెంట్గా పరిశోధిస్తారు. నేను చేసిన ఎక్కువ ఉప్పు వంటలు ఆయన 4-5 రోజులు క్రమంగా తిన్నారు. అప్పుడు దాదాజీ ఆప్యాయంగా, పాపం ఏమీ తెలీదని నాతో అన్నారు, ఇలా చూడండి, ఆయన అడిగిన విధానం, ఏమ్మా నిర్మా, నీకేదైనా ఒంట్లో బాగోలేదా? ఆయన ప్రశ్నించే విధానం అలా ఉంది. లేదే. అవును దాదాజీ, నా ఆరోగ్యానికి నేను బాగానే ఉన్నాను అని అన్నాను. అలాగా, అయితే మరెందుకు భోజనం నిద్ర సరిగ్గా చేయట్లేదని అడిగారు. తలనొప్పి, ఒళ్ళు నొప్పులు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అన్నారు. లేదు దాదాజీ, నేను చాలా పర్ఫెక్ట్గా నార్మల్గానే ఉన్నాను. వెంటనే దాదాజీ చక్కగా నవ్వుకుంటూ అన్నారు, అలాగా, మరెందుకింత అజాగ్రత్తగా ఉన్నావు? అంతే, ఆ మాట అనేసి అలా వదిలేశారు. ఆ తర్వాత ఏమీ అనలేదు.
నేను ఆ తర్వాత నా బుర్ర బద్దలు కొట్టుకుని ఆలోచించి అరెరే ఎక్కడ తప్పు జరిగింది అయ్యో పొద్దుటి నుంచి సాయంత్రం దాకా ఏం చేశానని నేను ఆలోచించి చూశాను. ఒక తప్పు కోసం వెళ్తే 100 తప్పులు బయటపడ్డాయి. చిన్న చిన్న తప్పులవి ఉన్నా కూడా దాదాజీ గారికి సిద్ధాంతం అనేది ఒకటుంది. ఇప్పుడు ఒక తప్పు చేసి పారేసి అది ఆరా తీసి చూసినప్పుడు తప్పు కనిపిస్తే అది ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇది నిజమే. ఇప్పుడు నేను చేసిన తప్పుకి నాకే బాధగా ఉంటే, నేను చేసిన తప్పుకి నాకే గిల్టీ ఫీలింగ్ కలిగితే అప్పుడు నా తప్పు మళ్ళీ జరగదు కదా. గిల్టీ ఫీలింగ్ రావడమనేది చాలా కరెక్టైన ఒక విషయం. ఈ గిల్టీ ఫీలింగ్ వల్ల ఎంతకు మించి తిడితే అప్పుడు నా గిల్టీ ఫీలింగ్ అనేది పోతుంది. మీరు మీ పిల్లల్ని ఏం చేస్తారు? పిల్లలే తప్పు చేసి వచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మీ పిల్లలకు ఏదో తప్పు చేశామన్న ఫీలింగ్ కలుగుతుందా లేదా? లోపల వాళ్లలో ఆ గిల్టీ ఫీలింగ్ కలుగుతుంది. అంతకు మించి మీరు తిడతారు, ఏమే గాడిద ఎందుకిలా చేశావు, నువ్వు బండిని అలాగేనా నడిపేది, ఇక నుంచి నీకు బండినివ్వను, దీన్ని డ్రైవ్ చేయొద్దు అంటారు. ఇప్పుడేమవుతుంది? యాక్చువల్గా మీ పిల్లలు మీ దగ్గరకు వచ్చేటప్పుడు ఏ గిల్టీ ఫీలింగ్ వాళ్లలో మిమ్మల్ని చూడకముందు ఉండేదో, మీరు అరవడంతో అది వాళ్లకు దూరమైంది. ఆ పైన మీ మీద వాళ్లకి ద్వేషమే కదా పుట్టేది. పైకి నోరు విప్పి చెప్పకపోయినా కానీ మనసులో ఆ ఆలోచన వస్తుంది. ఇంకొందరు పిల్లలు మొహం మీద కుట్టినట్టు, డాడీ మీరు ఏ పాటి డ్రైవరో నాకు తెలియదనుకుంటున్నారా, పెద్ద చెప్పొచ్చారు నన్ను. చూసారా ఏమయ్యింది? ఇప్పుడు మీ మొహం చిన్నబోతుంది కదా. అందువల్ల ఈ విధంగా నడుచుకోవద్దు. దాదాజీ సిద్ధాంతాన్ని మీరు పాటించండి. ఒక్కొక్కరికి తమ తప్పుల గురించి బాధ కలుగుతుంది. మీరు ఖచ్చితంగా తప్పు నుంచి బయటపడిపోతారు. దాదాజీ ఈ విధంగానే చెప్పేవారు. ఎవరైనా తప్పు ఎన్నిసార్లు చేస్తారని 4-5 సార్లు చూస్తూ ఉంటారు. రిపీట్గా ఆ తప్పు జరిగిపోతూ ఉంటే జస్ట్ ఒక్కసారి ఏమిటిది అని ఆయన అడుగుతారు. అది అలా అడుగుతారు. నేనిప్పుడు చెప్పాను కదా, చాలా అందంగా ప్రేమగా ఆప్యాయంగా ఎందుకింత నిర్లక్ష్యమని అంటారు. ఒకే ఒక చిన్న ప్రశ్నతో మనకు మెలకు వచ్చేస్తుంది, తప్పులు తెలిసిపోతాయి. అది ఆ తప్పులు ఇక ముందు జరగబోవు కదా. ఇదే జ్ఞాని యొక్క వాగ్దాటి బలం అంటారు. ఒకసారి నోరు విప్పి చెబితే మన ముందున్న తప్పు ఒక్కసారిగా మాయమవుతుంది కదా. అలాగే మీరు మీ భార్యతోనో పిల్లలతోనో రోజూ చెప్పేది ఏంటంటే, నేను రోజూ మీతో చెబుతూనే ఉన్నాను, నువ్వు వినిపించుకోవట్లేదు, నా మాటను విలువ ఇవ్వవా, మీతో ఉండడం కంటే నేను ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అనిపిస్తుంది. ఈ విధంగా మీరు ఇన్నాళ్లు చెప్పుంటే దయచేసి ఆ విధంగా ముందు చెప్పడం మానేయండి. ఎవరూ వినకపోతే మనం ఏవైనా రేడియోనా మాటిమాటికి చెప్పి వినిపించటానికి ముందు మీరు దాన్ని ఆపేయండి అంటాం. రేడియోను కూడా కట్టేయండి. కానీ మీ రేడియో ఎందుకు ఆగడం లేదు? అక్కడే తెలుస్తుంది మీ మాటకు విలువ లేదు, ఎవరూ మీ మాటను గౌరవించట్లేదు. అందువల్ల వాళ్ళెవరూ మాట్లాడరు. మీరు మంచిదారిలో నడవండి. సంపూర్ణ సమర్పణ సద్గురువుతో ఉంటే ఏ దిగులు మీ దగ్గరికి రాదు. ఇదే నేను అందరితో చెప్పదలుచుకునేది. ఇదే అందరూ పాటించండి. జై సచ్చిదానంద.